హలో సినిమా లవర్స్ 2025 ఎండ్కి వచ్చేసాం. ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ చాలా తక్కువ మూవీస్ సక్సెస్ అయ్యాయి. బట్ కొన్ని మినిమం బడ్జెట్ మూవీస్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా పెద్ద హిట్స్ అయిపోయాయి. ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రివైజ్ చేసి మాకు బెస్ట్ అనిపించిన కొన్ని సినిమాలని లిస్ట్ చేసాం. అండ్ ఇవి మోస్ట్లీ తెలుగులో డైరెక్ట్ గా ఆర్ తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే. సో ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 డాకు మహారాజ్. చాలా మంది బెస్ట్ మూవీస్ లో ఈ సినిమా ఎందుకు యాడ్ చేశారని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ చెప్తాను. ఈ మధ్య బాలయ్య యాక్ట్ చేసిన మూవీస్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా ఒక టెంప్లెట్ లోనే ఉంటున్నాయి. అండ్ వాటిని ప్రెజెంట్ చేసిన విధానం కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. బట్ చాలా గ్యాప్ తర్వాత బాలయ్యని కొంచెం స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడంతో పాటు టెక్నికల్ గా కూడా అన్ని కుదిరిన సినిమా ఇది. అయితే అదే టైంకి థియేటర్ లో సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చిన క్రేజ్ వల్ల ఈ సినిమా కొంచెం వెనకబడిపోయింది అండ్ అనుకున్నంత సక్సెస్ కూడా కాలేకపోయింది. బట్ డెఫినెట్ గా ఈ ఇయర్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఇంక్లూడింగ్ సంక్రాంతికి వస్తున్న సినిమా కన్నా కూడా కంటెంట్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బెటర్ ఈ సినిమా. అందుకే ఈ ఇయర్ బెస్ట్ మూవీస్ లిస్ట్ ఈ సినిమాతోనే స్టార్ట్ చేశాం. నంబర్ 2 కోట్. యాక్టర్ నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. ఒక్క సాంగ్ తో వచ్చిన క్రేజ్ తో పాటు నాని స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమా మీకు నచ్చకపోతే నెక్స్ట్ రిలీజ్ అయ్యే నా హిట్ 3 సినిమా చూడకండి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి మరీ హిట్ చేసిన మూవీ ఇది. పాక్సో లాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ మీద స్టోరీ రన్ చేసి చాలా మందికి లాలో తెలియని విషయాలను కూడా అర్థమయ్యేలా సినిమాని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో శివాజీ గారి క్యారెక్టర్ కి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని వెనక్కి నెట్టేసి ఆల్మోస్ట్ 60 crores కలెక్షన్స్ తో 2025 లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అయింది ఈ సినిమా. కంటెంట్ పరంగా కూడా రెగ్యులర్ లవ్ స్టోరీ కాకుండా ఒక సెన్సిటివ్ టాపిక్ మీద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లాంటి ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మంచి స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేసిన మూవీ ఇది. ఇప్పటికీ చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక లుక్ అయితే వేసేయండి. నంబర్ 3 11. నవీన్ చంద్ర యాక్ట్ చేసిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్లో కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో ఈ సినిమాని ఎక్కువ మంది చూడలేదు. బట్ ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఎలా మిస్ అయ్యామని చాలా మంది ఫీల్ అయ్యారు. సీరియల్ మర్డర్స్ ని ఇన్వెస్టిగేట్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ కి తెలిసిన నిజాల ఇండియా అనేది మెయిన్ స్టోరీ. జనరల్ గా ఇలాంటి థ్రిల్లర్స్ లో బ్యాక్ స్టోరీ ఏ మాత్రం తేడా కొట్టినా సినిమా కనిపించకుండా పోతుంది. బట్ ఇందులో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేలాగే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం ఎంగేజింగ్ గా ఉండడంతో సినిమాలో ఎక్కడ బోర్ ఫీలింగ్ కూడా రాదు. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన థ్రిల్లర్స్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నంబర్ 4 మహావతార్ నరసింహ. ఈ సినిమా కన్నడ, తెలుగు అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ అయింది. అసలు యానిమేషన్ మూవీస్ అంటే ఇండియాలో సరైన మార్కెట్ లేకపోయినా హోమలే ఫిల్మ్స్ వాళ్ళు 15 కోట్ల బడ్జెట్ తో తీసుకొచ్చిన ఈ మూవీ కొంచెం స్లోగానే స్టార్ట్ అయినా వర్డ్ ఆఫ్ మౌత్ తో ఒక రేంజ్ లో హిట్ అయింది. తెలుగు, కన్నడ, హిందీ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో దుమ్ము రేపేసింది. ప్రజెంట్ జనరేషన్ కి మన మైథలాజికల్ కథల్ని తెలిసేలా చెప్పడమే కాకుండా యానిమేషన్ క్వాలిటీ కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత బాగా ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అండ్ ఈ ఫ్రాంచైజీలో నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. అండ్ అవి కూడా ఇదే క్వాలిటీతో ఉంటాయో ఇంకా ఇంప్రూవ్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. నంబర్ 5 అనగనగా. సుమంత్ యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసినా కూడా కథలో ఉన్న ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవ్వడంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదని, పిల్లలకి ప్రెషర్ పెట్టి చదివించడం కరెక్ట్ కాదని ఇప్పటికే చాలా మూవీస్ లో చెప్పినా ఇందులో అదే పాయింట్ కి ఒక ఫ్యామిలీలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎమోషన్ తో ప్రెజెంట్ చేయడం ప్లస్ అయింది. సుమంత్ పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ అంతా కలిసి చూసే సీన్స్ అండ్ ఎమోషన్స్ అన్ని కలిపి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకుంది. నంబర్ 6 కిష్కింధపురి. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ యాక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఇయర్ లో వచ్చిన బెస్ట్ హారర్ ఫిల్మ్స్ లో ఒకటి. హారర్ తో పాటు ఎక్కువ కామెడీ ఇరికించేసి థ్రిల్ ని చంపేస్తున్న టైంలో ఎక్కువగా హారర్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేసి థియేటర్ లో ఆడియన్స్ కి మంచి థ్రిల్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి థియేటర్ లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో విలన్ గా చేసిన శాండీ మాస్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగా హైలైట్ అయింది. ఈ సినిమా చూశాక చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ ఫిల్మ్ చూసామనే ఫీలింగ్ కూడా వచ్చింది. నంబర్ 7 కుబేరా. చాలా గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్లా డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ధనుష్ లాంటి ఒక యాక్టర్ ని ఒక బిచ్చగాడి రోల్లో చూపించిన గట్స్ కి, ఆ క్యారెక్టర్ ని అంతే డెడికేషన్ తో చేసిన ధనుష్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే సినిమా లెంత్ కొంచెం ఎక్కువగా ఉండడం అండ్ తమిళ ఆడియన్స్ కూడా సినిమాని పెద్దగా పట్టించుకోకపోవడం ఈ సినిమాకి కొంచెం మైనస్ అయింది. బట్ ఈ సినిమాలో ధనుష్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఇండియాలో పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు చేసే మనీ లూట్ గురించి, సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ గురించి చాలా బాగా ప్రెజెంట్ చేసిన మూవీ ఇది. ధనుష్, నాగార్జున అండ్ జిమ్ షరఫ్ పర్ఫార్మెన్సెస్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చాయి. నంబర్ 8 ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీని అనుకున్నట్టుగానే మన తెలుగు ఆడియన్స్ థియేటర్లో ఫెయిల్ చేసి ఓటీటీలోకి వచ్చాక ఇంత మంచి సినిమాని థియేటర్స్లో ఎలా మిస్ అయ్యామని సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. సింపుల్ గా ఒక ఊరిలో మినిమం క్యారెక్టర్స్ తో చేసిన ఈ మూవీలో యాక్టర్స్ అందరూ నేచురల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించడమే కాకుండా క్లీన్ కామెడీతో ఎంటర్టైన్ కూడా చేసింది. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్న SD కార్డ్ పోయాక ఏం జరిగింది అనే సింపుల్ కాన్సెప్ట్ తో కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ యాడ్ చేసి ప్రెజెంట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా చూడకపోతే ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 9 లిటిల్ హార్ట్స్.
ఈ ఇయర్లో సినిమాలో కంటెంట్ మినిమం ఉన్నా సరే ప్రాపర్ ప్రమోషన్స్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అని ప్రూవ్ చేసిన మూవీ ఇది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో పాటు కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవడంతో ఎన్ని సినిమాలు వచ్చినా ఎలాంటి పోటీ లేకుండా థియేటర్లో చాలా పెద్ద హిట్ అయిపోయింది. సినిమా చూసిన చాలా మంది సెలబ్రిటీస్ కూడా ట్వీట్స్ వేయడంతో సినిమాకి ఇంకా మంచి రీచ్ వచ్చింది. ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి అబ్బాయి లాంగ్ టర్మ్ కోచింగ్ లో కలుసుకుని లవ్ లో పడడం, ఫ్రెండ్స్ తో కలిసి చేసే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండడంతో థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నంబర్ 10 రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా గురించి రిలీజ్కి ముందు చాలా తక్కువ మందికి తెలిసిన ఇందులోని ఒక సాంగ్ బాగా వైరల్ అవడంతో పాటు సినిమాలో క్లైమాక్స్ గురించి కొన్ని రూమర్స్ రావడంతో సినిమాకి ఫస్ట్ డే నుండే మూవీ బుకింగ్స్ పెరిగాయి. ఒక పల్లెటూరులో జరిగిన ఒక సాడ్ లవ్ స్టోరీని రాగా ప్రజెంట్ చేయడమే కాకుండా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అవడంతో అనుకున్న దానికంటే కూడా సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఒక సినిమాని అంతే రా అండ్ రియల్ గా ప్రజెంట్ చేసినందుకు ఈ సినిమాకు ఈ ఇయర్ లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ లో ఒకటి అని చెప్పొచ్చు. సో ఇవి మా ఒపీనియన్లో కొన్ని కంటెంట్ పరంగా, ఇంకొన్ని క్వాలిటీ పరంగా, ఇంకొన్ని ఎమోషన్స్ పరంగా ఇలా ఓవరాల్గా ఈ ఇయర్ బెస్ట్ అనిపించిన 10 సినిమాలు. మరి మీకు బెస్ట్ అనిపించిన డైరెక్ట్ తెలుగు సినిమాలు ఏంటి అనేది కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.